మొత్తంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. సో మొత్తం మా అసోసియేషన్ కూడా రెస్పాండ్ అయింది. ఒక్కొక్కరుగా సినిమా ప్రముఖులందరూ కూడా దీనిపైన ఈ వ్యాఖ్యలపైన రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా సినిమాకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, మొత్తం ఈ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యంగా మహిళలపైన ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అనే వెర్షన్ వినిపిస్తున్నా, ఇంకోవైపు సినిమా ఇండస్ట్రీలో మహిళలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు, అవే బయట తీసుకురావడానికి నీ కామెంట్స్ చేశానని చెప్పేసి కూడా కొండా సురేఖ గారు చెప్తున్నారు. సో పూర్తి సమాచారం ఏంటి? ఎస్ కార్తీక్, ఎందుకంటే నిన్న కొండా సురేఖ మినిస్టర్ గా ఉన్న మహిళా మంత్రిగా ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున దుమారం రేపినాయి. ఎందుకంటే ఆవిడ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇలాంటి అంటే సెలబ్రిటీస్ జీవితాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కూడా ఆవిడ మాట్లాడిన మాటలు ఆక్షేపణీయం. అసలు ఆవిడ అట్లా మాట్లాడకూడదు. కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఈ వ్యక్తిగత జీవితాలను బజారుకు లాడతారు ఏంటని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు, అంటే మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ప్రతి ఆర్టిస్ట్ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అలాగే అన్ని క్రాఫ్ట్స్ అంటే డైరెక్టర్స్ కానీ నిర్మాతలు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళు స్పందన తెలియజేస్తున్నారు. ఎందుకు సినిమా ఇండస్ట్రీయే తేలిగ్గా ఉంటుందా, మీకు ప్రతి విషయంలోనూ కూడా సినిమా వాళ్ళే లాగుతారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా మీ రాజకీయ మైలేజ్ కోసం కావాలని టార్గెట్ చేసి నాగార్జున ఫ్యామిలీని మీరు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠంతో. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు అసలు ఒక మహిళా మంత్రిగా, ఒక బాధ్యత ఉన్న ఒక మహిళా మంత్రి ఇలాగా వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సెలబ్రిటీస్ ని టార్గెట్ చేయడం ఏంటి, అసలు మీకు ఏమైనా ఇది ఉంటే అంటే ఒక విలువ కలిగిన రాజకీయాలు చేయాలి, కానీ విలువలు లేకుండా ఇలాగా దురుసుగా ప్రవర్తించడం ఏంటి, అసలు కనీసం ఇలాంటి మాట అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. సహించేది లేదు. మా సహనాన్ని ఓపిచ్చి మీరు చెప్పకండి, ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఎదుర్కొంటాం. కనీసం ఒక విలువలతో కూడిన ఒక రాజకీయాన్ని మీరు చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. అలాగే 24 క్రాఫ్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా సమావేశం అయ్యి ఈ మధ్యాహ్నం కానీ లేకపోతే ఈ సాయంత్రం లోపల ప్రెస్ మీట్ నిర్వహించడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీపై పడ్డం అనేది ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఇది సినిమా ఎనలిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా, అంటే రాజకీయ మైలేజ్ కోసం ఒక టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే లేకపోతే ఇట్లా చేశారా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే విషయాలు కూడా మనం కూలంకషంగా చర్చించాలి. ఖచ్చితంగా ఇది అనేది మనం ఇచ్చేయకూడదు. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా సినిమా సెలబ్రిటీస్ ని టార్గెట్ చేయడం ఏంటి, కొన్ని సినిమా సెలబ్రిటీస్ సంబంధించి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం ఏంటి, వాళ్ళకి ఏదైనా ఉంటే డైరెక్ట్ గా పొలిటికల్ గా చూసుకోవాలి, కానీ అసలు ఇట్లా చేయడం ఏంటి అని చెప్పేసి కూడా చాలా ఉత్తకంగా ఖండిస్తున్నారు. మా అసోసియేషన్ తరఫు నుంచి కూడా మంచి విష్ణు కొద్దిసేపు క్రితం ఆయన అభిప్రాయం కూడా తెలియజేశారు. ఇలాంటివి చాలా బాధాకరం. ఎందుకంటే పొలిటికల్ గా ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, కానీ వ్యక్తిగతంగా సినీ జీవితాలను ఇలా రాగడం అనేది, సినిమా సెలబ్రేషన్ ఇలా టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు ఈ నిన్నటి నుంచి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు మాట్లాడినప్పటి నుంచి కూడా నాగార్జున స్పందించారు. వెమ్మని అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్లీగా ఇలాంటి వ్యాఖ్యలు అనేవి చాలా దుర్మార్గం, ఖచ్చితంగా ఇది చాలా తప్పు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కార్తీక్ అండ్ సతీష్, నిజంగా సినీ సెలబ్రిటీలు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారా? ఎందుకంటే గతంలో చాలా రాజకీయాలు విషయాల్లో కూడా ఈ సినీ ప్రముఖుల పేర్లు, వాళ్ళ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. సో దాన్ని బట్టి నిజంగా సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే సినీ సెలబ్రిటీలు అనేది ప్రజల జీవితాల్లో ఉంటారు, ప్రజల్లో ఒక గుర్తింపు అనేది కలిగి ఉంటారు కార్తీక్. ఎందుకంటే వాళ్ళకున్న ఇమేజ్ అలాంటిది. ఎందుకంటే ఒక సినీ తారలుగా వాళ్ళు ప్రజలు ఎంతో బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి సినీ సెలబ్రిటీస్ మీద ఏదైనా ఒక వ్యాఖ్య చేస్తే కనుక అది పెద్ద ఎత్తున పబ్లిసిటీ అవుతుంది, పెద్ద ఎత్తున దుమారం వెళ్తుంది. అంటే వాళ్ళకి సంబంధించిన మైలేజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత మైలేజ్ ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత మైలేజ్ కోసం లేకపోతే పొలిటికల్ మైలేజ్ కోసం రెండు రకాలుగా కూడా వాళ్ళు ఆలోచించి సినిమా వాళ్ళ మీద ఏదైనా మాట్లాడేస్తారు. అంటే అంత ఈజీగా అదే వేరే రంగంలో ఉన్న వాళ్ళు మాట్లాడాలంటే కనుక వాళ్ళు చాలా వెనకడి చేస్తారు. కానీ సినిమా రంగం అనేది అందరికీ తెలుసు కాబట్టి ఊరికి వాళ్ళ మీద ఒక వ్యాఖ్య అనేది చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఉంది. కాబట్టి రాజకీయంగా కూడా ఇలా ఎక్కువ మంది అంటా ఉంటారు. కాబట్టి ఇదే ఇలాంటి వ్యాఖ్యలు అనేది మనం సమర్థించకూడదు, ఖచ్చితంగా ఖండించాలి. సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఈ ఇష్యూలో చాలా ఏకమైంది. ఇదే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తిగత జీవితాలను ఉంటాయి. ఆ వ్యక్తిగత జీవితాలని రాజకీయాలతో ముడిపెట్టవద్దు.
సినీ సెలబ్రిటీస్ ప్రజల్లో ఉన్నా కూడా వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత ఉంటుంది, వాళ్ళకు ఒక భద్రత ఉంటుంది. అలాంటి మీరు ఇలాంటి మీ రాజకీయ మైలేజ్ కోసం లాక్కోవడం అనేది చాలా 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 బాధాకరం అంటూ కూడా వీళ్ళు స్పందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అంటే రాజకీయ మైలేజ్ కోసం, వాళ్ళ యొక్క వ్యక్తిగత మైలేజ్ కోసం ఈ యొక్క వ్యాఖ్యలను అయితే ఖచ్చితంగా సినిమా వాళ్ళ మీద వేస్తున్నారని చెప్పుకోవచ్చు కార్తీక్. అండ్ సతీష్, ఇప్పుడు ఈ ఇష్యూ ఇటువైపు పొలిటికల్ టర్న్ ఆల్రెడీ ఉంది. సినీ ప్రముఖులు అందరూ కూడా చాలా సీరియస్ అవుతున్నారు కాబట్టి ఆ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించాలని ట్వీట్లు చేస్తున్నారు. సో ఈ ఇష్యూ ఎటువైపు టర్న్ తీసుకునే అవకాశం ఉంది? వాట్ నెక్స్ట్? ఖచ్చితంగా అయితే ఆవిడ ఒక ఇందాక మాట్లాడుతూ కూడా కొండా సురేఖ నేను ఈ వ్యాఖ్యలు తీసుకున్నాను కానీ కేటీఆర్ గారి మీద అయితే నేను క్షమించడం, నేను ఖచ్చితంగా పోరాటం చేస్తానని ఆవిడ చెప్పింది. అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎవరు చెప్తున్నా కూడా ఏమైనా అది సమర్థం కాదు. ఎందుకంటే అలాంటి వ్యాఖ్యలు అనేది ఒక వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఒక రకంగా ఇది సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ ఒక రాజకీయ పరంగా కూడా రెండు వైపు నుంచి కూడా సమాజంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వలన చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీని గురించి అంటే అక్కినే అమల అయితే డైరెక్ట్ గా రాజీవ్ గాంధీ గారికి చెప్పింది. అంటే ఈ మంత్రులు ఇలా చేస్తున్నారు, కొంచెం వాళ్ళని కంట్రోల్లో పెట్టండి చెప్పేసి. అంటే ఇది ఒక రకంగా సినిమా పరిశ్రమకు సంబంధించి వ్యక్తిగత ప్రజలందరికీ కూడా ఇది ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఎంతో ఉత్సుకతతో అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా హైకమాండ్ దీని మీద ఒక డెసిషన్ అయితే తీసుకుంటుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. సినిమా పరంగా కూడా సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే ఖండిస్తున్నారు. ఇటువంటి మరొకసారి జరగకుండా ఈ ఇష్యూని ఎండ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చేస్తున్నారు కార్తీక్. అండ్ ఇంకోటి సతీష్, ఇప్పుడు సమంతతో పాటుగా చాలా మంది పేర్లు కూడా తీసుకొచ్చారు, రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి పేర్లు కూడా తీసుకొచ్చారు కాబట్టి సో ఈ ఇష్యూ ఇటువైపు టర్న్ తీసుకుంటుందో చూద్దాం. సో థ్యాంక్ యూ సతీష్.